ఒక 5 సంవత్సరాల పదవీ కాలంలో 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కనీస వస్తువులు మౌలిక సదుపాయాలు లేకుండా, కనీసం రహదారులు లేకుండా, కనీసం మంచినీరు కోసం కూడా మైళ్ళ దూరంలో మహిళలు వెళ్లే దుస్థితి ఉంది. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలకులు చెబుతున్నవి ఎంత సిగ్గుసేటో అని పవన్ కళ్యాణ్ గుర్తించాలని ఈ సందర్భంగా మేము తెలియచేయడం జరుగుతుంది. మరి ఈరోజు సాక్షాత్తు నాడు ప్రధానులుగా చేసిన మేధావులు కానీ, మరి చాలా మంది పార్లమెంట్ పెద్దలు కానీ, మీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వకపోవటం వలన మీరు విజయవాడ నిండో హైదరాబాద్ నిండో గ్రామీణ ప్రజల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పిన కోట్లాది నిధులు గ్రామాలకు చేరేటప్పటికి 190% వరకు మధ్యలోనే ఆ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. మధ్యలోనే ఆ నిధులు అధికారులు కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళే ఆ నిధులను కైంకర్యం చేస్తున్నారు. ఆ నిధులు ప్రక్కత్రోవ పట్టిస్తున్నారు. ఈ రోజు నేరుగా ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పిన ఆశయాలు కానీ, ఆయన చెప్పిన పిలుపు మేరకు నేరుగా గ్రామ పంచాయతీలకి, గ్రామాలకి మీ వార్షిక బడ్జెట్ నిధులు కేటాయించేటప్పుడు 90% వరకు నిధులు సద్వినియోగం అవుతాయి. అక్కడ ప్రజలకు కావలసిన రోడ్లు కానీ, కాలువలు కానీ, మంచినీరు కానీ, విద్యుత్ కానీ, పారిశుద్ధ్యం కానీ అన్ని రకాలుగా కూడా ఆ గ్రామీణ ప్రజలకు అందుతాయి. గ్రామాలు ఈరోజు ఒక్క 5 సంవత్సరాల పదవీ కాలంలో వారికి నేరుగా ఇస్తే 70 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కాని అభివృద్ధి గ్రామ పంచాయతీలకి జరుగుతాయి. ఆ సత్తా గ్రామ పంచాయతీలకి, గ్రామీణ ప్రజలకి ఉందని తెలుసుకోవాలని మరి ఈ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. మరి సోదరులారా, ఈరోజు మేము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నది, గ్రామాల్లో చూస్తే ఈరోజు గ్రామీణ ప్రజలకు కనీస వసతులు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, మంచినీరు చాలా గ్రామాలకు లేదు, విద్యుత్ దీపాలు లేవు. వీటన్నింటినీ కూడా ఈరోజు గ్రామాలు మరి దేశానికి పట్టుకోమలని, గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అని నాటి పెద్దలు, మేధావులు చెప్పడం జరుగుతుంది. కావున మీరు దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల అభివృద్ధి కోసం మరి జనసేన పార్టీ అధినేతగా గ్రామ ప్రభుత్వాల కోసం కృషి చేయాలని, ఇది మీ వల్ల సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియచేయడం జరుగుతుంది. మరి సోదరులారా, సోదరీమణులారా, ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారికి మనందరి ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక ప్రధానమంత్రిగా కానీ, ఒక ముఖ్యమంత్రిగా కానీ, ఒక ఎంపీగా కానీ, ఒక ఎమ్మెల్యేగా కానీ వారికి అధికారాలు వచ్చాయి అంటే, ఆ అధికారాల ద్వారా పరిపాలన సాగిస్తూ ఉన్నారంటే వారికి అధికారాలు ఎక్కడి నుండి వచ్చాయి? రాజ్యాంగంలో ఈ అధికారాలు ప్రధానమంత్రికి, ఈ అధికారాలు ముఖ్యమంత్రికి, ఈ అధికారాలు ఎంపీకి, ఎమ్మెల్యేకి, మంత్రులకి అని చెప్పబట్టే వచ్చాయి. మరి అదే రాజ్యాంగం 73వ రాజ్యాంగ సవరణ 243 11వ షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీకి, గ్రామాలకి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి, మున్సిపాలిటీకి, కార్పొరేషన్లకు సంబంధించి అధికారాలు ఇవ్వబడ్డాయి. మరి వారికి రాజ్యాంగబద్ధంగా ఎలా అయితే అధికారాలు ఇవ్వబడ్డాయో అదే రాజ్యాంగంలో వారికి ఇచ్చినట్టే ఈ గ్రామాలకు కూడా అధికారాలు ఇచ్చినప్పుడు మరి ఆ అధికారాలని గ్రామాలకు కానీ, స్థానిక ప్రజా ప్రతినిధులకు కానీ, ప్రజలకు కానీ ఆ అధికారాల ద్వారా పరిపాలన చేసుకోకుండా మరి ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలే ఆ అధికారాలను కూడా అనుభవిస్తున్నారు. కావున మరి ఈరోజు రాజ్యాంగాల పైన కానీ, చట్టాల పైన కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న, గౌరవం ఉన్న తక్షణమే రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అధికారాలు ఇవ్వాలని, కానీ పక్షంలో మరి స్థానిక ప్రజా ప్రతినిధులుగా పవన్ కళ్యాణ్ గారు ఈ స్థానిక ప్రభుత్వాల కోసం ముందుకు వస్తే ఈ నేతల రాతలు, ఈ ప్రభుత్వం తలరాతలు మారక తప్పదని ఈ సందర్భంగా మేము హెచ్చరించడం జరుగుతుంది. కావున మేము
ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారాకి గ్రామీణ ప్రజలు మరి కష్టించి చెమటోడ్చి చెమటను రక్తం రూపంలో చిందించి పన్నుల రూపంలో ఇన్ని పన్నులు కడుతూ ఉంటే కనీసం సౌకర్యాలు కూడా లభించిన దుస్థితిలో పరిస్థితులు కావున ఈరోజు మీరు ఈ గ్రామ స్వరాజ్యం కోసం మీ ద్వారా సాధ్యమవుతుంది అని మరి గ్రామీణ ప్రజలందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కావున మా నమ్మకం కూడా మీరే ఈ గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టాలని, తప్పకుండా ఈ గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ కలలుగన గ్రామ స్వరాజ్యం మీ ద్వారా సాకారం అవుతుందని గ్రామీణ ప్రజలు ప్రజా ప్రతినిధులు కూడా ఈ ఉద్యమానికి మీ ద్వారా వెన్నంటి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అప్పుల